సో రీసెంట్గా అన్స్టాపబుల్ సీజన్ 4లో అయితే ఆడవాళ్ళకి ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోను అన్నారు. ఎవరు బాలకృష్ణ కదా? లేదు, ఆయన ముందు అన్నారు, బట్ అల్లు అర్జున్ అన్నారు అనమాట. అయితే అదే సినిమాలో పుష్ప పార్ట్ 1లో కేశవ నటించిన క్యారెక్టర్ ఆయన కేశవ. సో ఆయనకి సంబంధించి చూసుకుంటే ఆ క్యారెక్టర్ పైన ఆల్రెడీ అమ్మాయిలను హెరాస్ చేసినట్టుగా హింసించినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి. అదే శ్రీతేజ ఈయన కూడా పుష్ప 2లో ఉండబోతున్నారు. పార్ట్ 1లో అయితే ఎక్కడ కనిపించిన, బట్ పార్ట్ 2లో ఉన్నారు. అంటే ఈయన పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి. బికాజ్ ఆయన ఒక విధంగా బయోపిక్స్కి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఆయన పైన కూడా అమ్మాయిల విధంగా కొన్ని కేసులు ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే ఈయన జైలు నుంచి బెయిల్ మీద తీసుకొచ్చి మరీ షూటింగ్ చేయించుకున్నారు. అంటే ఓన్లీ ఏదన్నా షూటింగ్ ఉంది అన్నప్పుడే అలాంటి మాటలు మాట్లాడి నిజ జీవితంలో మాత్రం ఇంతేనా అన్నట్టు కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. మీరేమంటారు? అంటే బేసిక్గా అల్లు అర్జున్ గారు ఈయన విషయంలో మట్టుకే ఆయన కొద్దిగా లీడ్ తీసుకుని ఈయన బయటకు తెప్పించే ప్లాన్ అంతా చేసి తెప్పించారు. ఎందుకంటే సినిమా షూట్ అనేది హోల్డ్ అయిపోతుంది ఇతను లేకపోతే, కొన్ని సీన్స్ కీలక సీన్స్ ఉంటాయి ఇతనితో. సో మరి అతను లేకపోతే ఆ సీన్స్ అనేది కొంత ఈ సినిమా లేట్ అవ్వడానికి కొంత అది కూడా కారణం అయి ఉండొచ్చు, అతను లేట్ అవ్వడం కూడా. ఎందుకంటే హీరో పక్కన ప్రతి సీన్లో మ్యాక్సిమం ఉంటారు ఆయన. సో మరి ఆయన మీద కూడా కేసు వేయడం, అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈయన మీద ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి కేసు వేయడం. మరి తన మూవీలో పనిచేసి ఆయన అన్న మాట నిజమే, ఏమని ఆడపిల్లల జోలికి ఎవరిని వస్తే నేను తట్టుకోలేను సార్ అని చెప్పి అన్నారు. అంటే అది ఓన్లీ షో వర్కే చెప్తారా, బయట చెప్పరా అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నమాట. సో మరి మీ అండర్లో ఉన్న ఇద్దరు యాక్టర్సే ఇప్పుడు ఇట్లా చేస్తే మీరు ఫస్ట్ వాళ్ళని ఏం చేశారు? మీరు వాళ్ళని ఏమైనా చేసినా కదా ఇట్లాంటి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అడుగుతున్నారు. అంటే వాళ్ళ మీద శిక్ష ఏమని కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని వీళ్ళ ఉద్దేశం. మీరు ఇలాంటి వాళ్ళని మీరు సినిమాలో పెట్టుకుని ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పిన స్టేట్మెంట్కి మీరు చేసే పనికి ఏం సంబంధం ఉంది, పోలికి ఏముందని చెప్పి ఫ్యాన్స్ అడుగుతున్నారు. అంటే ఆయన అప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నారు. ఇన్ కేస్ ఆయన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ఆయనకి ఆడవాళ్ళని అన్నవాళ్ళని శిక్షించాలి అనుకోవడమే మెయిన్ మోటో అయితే ఆయన ప్లేస్లో ఇంకో కేశవన్ పెట్టచ్చుగా. యాక్టర్స్ తక్కువయ్యారు అంటే అట్లా కాదు, ఆ మూవీ ఫ్రాంచైజ్ మొత్తం అతను ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి సో రెండో దాంట్లో కూడా తప్పకూడదు ఖచ్చితంగా. సో మరి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ లైఫ్ లాంగ్ చచ్చే వరకు ఉంటుంది కాబట్టి సో మరి అతను పెట్టకుండా వేరే వాళ్ళని పెట్టుకుంటే లాజిక్. అదే అంటున్నా, ఆయన క్యారెక్టర్కి ఒక ఎండ్ లాగా లేకపోతే ఏదో ఒకటి మనం ఒక ఫినిషింగ్ ఇచ్చినా అట్లా కూడా సడన్ గా ఇచ్చేయలేరు కదా, చనిపోయాడని ఏదో చెప్పొచ్చు కానీ సడన్ గా ఇచ్చేసి అట్లా చేయలేరు కదా. మళ్ళీ దానికోసం సీన్ వేరేది రాసుకుని మొత్తం అది కాంప్లికేట్ అయిపోతుంది. ఎట్లా చూసుకున్నా కూడా ఆయన చేసింది తప్పు అనలేము, అట్లా అని చెప్పి రైట్ అనలేము. కానీ ఆయన వదిలేస్తే ఇప్పుడు సరే పార్ట్ 1లో ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇప్పుడు ఈయన తీసుకోవాల్సిన అవసరం ఈయన షూటింగ్ అయిపోయిన తర్వాత కదా ఈయన మీద కేసు వచ్చింది. రీసెంట్ గా అయింది ఈయన మీద కేసు 2-3 days బ్యాక్. సో అది ఇప్పుడు ఇతను ఫేమ్ కి ఇతను ఆల్రెడీ బయోపిక్స్ లో రామ్ గోపాల్ వర్మ గారితో చేశారు. మరి ఇంకా రామ్ గోపాల్ వర్మ గారి కాంపౌండ్ అంటే మనం చెప్పక్కర్లేదు ఎలా ఉంటారు వ్యక్తిత్వాలు అనేది. ఈయన చంద్రబాబు గారి గెటప్ వేసుకున్నారు, అట్లాగే వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూ గారు గెటప్ వేసుకున్నారు. సో మరి ఇట్లా పలు రకాల ఒక సినిమాలో వైఎస్ఆర్ గా చేశారు ఏదో సినిమాలో. సో మరి ఇన్ని గెటప్లు వేసి చేసిన తర్వాత ఆయన మనకి ఆర్జీవి గారి కాంపౌండ్ అంటే చెప్పక్కర్లా, అక్కడ చాలా మంది చాలా బ్యాడ్ నేమ్స్ ఉన్నాయి. సో అందులో ఒక యాక్టర్ ఈయన కూడా అవ్వచ్చు. మరి ఇన్నాళ్ళు చూసి ఎవరైతే మీద అలా ఉంటాడు అనుకోరు, నార్మల్ యాక్టర్ అనుకుంటారు. ఏదైనా బయటకు రానంత వరకు ప్రతి ఒక్కళ్ళు దొరలాగే ఉంటారు. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఫేమ్ డిఫేమ్ అయ్యేది. సో మరి షూటింగ్ అంతా అయిపోయింది, మరి ఇప్పుడు బన్నీ ఈయన కూడా బయటకు తీసుకొస్తారా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు ముందు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని అని చెప్పి. ఇండస్ట్రీలో ఉన్న మినిమం తెలియదా వాళ్ళ గురించి ఎవరెవరు ఏం చేస్తున్నారని? అట్లాంటి యాక్టర్స్ మీ సినిమాలో పెట్టుకుని మీరు భవిష్యత్తు ఇస్తే ఏం మెసేజ్ ఇస్తారు? ఇన్ కేస్ ఈయన అంటే ఇప్పుడిప్పుడే సినిమా అయిన తర్వాత చేసి ఉండకపోతే దానికన్నా ముందు కూడా ఏదో ఒకటి ఉంటేనే కదా మళ్ళీ అటువంటి అది మినిమం ఎంకరేజ్ చేసుకోకుండా ఎంత స్ట్రాంగ్ పిఆర్ టీమ్ ఉండి మినిమం ఎంకరేజ్ చేసుకోరా అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అంటే ఆయన ఫ్యాన్స్ కూడా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకన్నా పెట్టుకుంటున్నారు సినిమాలో అని చెప్పి. మరి అది ఆయన చెప్పిన డైలాగ్ కి ఆయన బయట ఏమి చేయకపోవడం అనే దాని పట్ల మరి అందరూ అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంటే మీరు ఏదన్నా మాట్లాడాలి దీని గురించి, నెక్స్ట్ టైం చూసుకోండి, అసలు ముందు దీని గురించి వీళ్ళిద్దరు తప్పు చేశారని మీరు చెప్పగలుగుతారా? అది చెప్తే వాళ్ళు అప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. అది మీడియా అవనివ్వండి, ఏ రూపైనా ఈ దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వండి, ఎవరన్నా అడిగే వాళ్ళందరికీ మీరు చెప్పాలి సమాధానం. సో అంటే ఏదో వీళ్ళ గురించి అని కాదు, అసలు ఇట్లాంటి యాక్టర్స్ని మీరు ఎంకరేజ్ చేయను అని చెప్పి వీళ్ళ ఫోటోలు పెట్టకపోయినా అలాంటి అన్నెసరీ యాక్టర్స్ని చేయను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగితే సో అందరు కూడా ఓకే ఈ మాట మీద నిలబడతాడు రా అనే ఫీల్ వస్తుంది.